राजदानवेन्द्रो महाबलहाय नमः परिमन्त्रमे रक्षाबन्धनमाचरेदन्तवत्रं फलक्षकङ्कणं विनायके रक्षाद्यभिवृद्धिकङ्कणं लक्ष्मीं नृसिंहस्य कटाक्षकङ्कणं करोमि दम्पत्यभिवृद्धिकङ्कणं शतमानं भवति शतादु पुरुषश्रेन्द्रिये प्रतिष्ठति राजद्वारे सभायां विजयः మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్షేమ మండలిలో గత 17 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఎంతో శోభాయమానంగా 9 రోజులు నవరాత్రులు జరుపుకొని 10వ రోజు నాడు నిమజ్జనాన్ని చేసుకుంటూ అందరం కూడా ఒకరినొకరు కలిసి మెలిసి అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనదిగా భావించి ఈ కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ శుభ సందర్భంలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని సంఘాలు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా మంచిగా ఉండాలని, ఈ యొక్క ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా సంఘపక్షాన కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని స్థానిక శాసనసభ్యులను సభ్యులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఇచ్చిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రావు గారికి ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా చోట్లలో పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చెరువులలో దొరికే మట్టితోటి మట్టి విగ్రహాలు చేసినవి పంచడం జరిగింది. దాంతో పాటుగా వైశ్య భవన్లో జరిగిన పూజా కార్యక్రమానికి ఇక్కడ తర్వాత గాంధీనగర్ దళితవాడలో జరిగే పూజా కార్యక్రమానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. నన్ను ఆహ్వానించిన అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం అందరం కూడా విఘ్నేశ్వరుని నిరంతరం ఎలాంటి విఘ్నాలు కలవద్దని చెప్పి పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి హిందూ కుటుంబంలో కూడా ఇదొక సాంప్రదాయం. మరి ఇంట్లో పెట్టుకొని అదే విధంగా వివిధ
సంఘాలు వివిధ కార్యాలయాల్లో కూడా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకొని కొంతమంది 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, 9 రోజులు నవరాత్రులు పూజించుకొని తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది. నేను ఒక డాక్టర్గా ఉన్న సందర్భంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ప్రారంభించాం. తర్వాత ఇక్కడ మన దాంట్లో కూడా చేసినప్పుడు నేను కూడా సలహా ఇచ్చింటే చాలామందికి కూడా ఆలోచన ఉండి ఉంటుంది. సో అందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళ మట్టి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇంతకుముందే వైశ్యభవన్ పోతే కూడా వారు కూడా సంతోషంగా సగర్వంగా చెప్తున్నారు, మేము కూడా మట్టి విగ్రహాన్ని పెట్టాం, వెదిర దగ్గర నుంచి తీసుకొచ్చినాం. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. ఎందుకంటే ఆ భగవంతుడు ఏదైతే సృష్టించిండో ఆ సృష్టిలో ఒక భాగం మనం. మరి అలాంటి సృష్టిని ఇబ్బంది పడే విధంగా చేసే హక్కు మనకు ఎంత తెలివిన్నా కానీ మనుషులకు అట్లాంటి హక్కు లేదని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో పర్యావరణవేత్తలు ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తూ ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి, గతంలో కొన్ని జీవరాశులు అంతమైపోయేటి, కానీ ఈ మధ్య కాలంలో ఈ పర్యావరణ కాలుష్యం వల్ల ప్రతిరోజు కొన్ని జీవరాశులు కంప్లీట్గా అంతమవుతున్నాయి. మరి అంత డేంజర్ ఉన్న సందర్భంలో మరి ఎన్నటికైనా ఇది మళ్ళీ మనకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని గుర్తించి ఈనాడు ఇక్కడ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మా గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారిని, సుధాకర్ అన్నను, సభ్యులందరినీ కూడా నా వంతుగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మరి విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు కలగద్దని చెప్పి మనందరం పూజిస్తూ ఉంటాం. భగవంతుని దయ వల్ల గత 9-10 సంవత్సరాల నుంచి మంచిగా వర్షాలు పడి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే చెరువులు తవ్వుకున్నామో అవన్నీ నిండుగా ఉండి ఎండాకాలంలో కూడా ఎక్కడా కూడా భూగర్భ జలాలు తగ్గకుండా ఉన్నాయి. 6వ నెల మొత్తం వర్షం పడకున్నా కానీ ఏ బావులు కూడా ఎండిపోలేదు. ధైర్యంగా రోహిన్లో నారు పోసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకంగా భగవంతుడు కూడా అందరికీ సహకరిస్తున్నారు. మరి సర్వేజనో సుఖనో భవంతు అని చెప్పి మన హిందూ ధర్మంలో చెప్తాం. మన హిందూ ధర్మంలో చెప్పినట్టు అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఇప్పుడే మన అధ్యక్షుల వారు చెప్పినట్టు అందులో మన వెలుమలం అందరితో కూడా కలిసి